పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని మా ఆయన చేప తీసుకురమ్మని చెప్తే ఆ చేపల కూరని ఒక 3 రోజులు తినాలన్నమాట. అంత తీసుకొచ్చేస్తారు. పిల్లలు ఒక 2 రోజులు అదే చేపల కూర తిని మాకొద్దు మమ్మీ ఇంకా అనేలాగా చేస్తాము. నాకు తెలిసి అందరిలో కూడా ఇదే జరుగుతూ ఉంటది. నేనైతే చేపల కూర చేశాను, అలాగే చేపల ఫ్రై కూడా చేశాను. ఆ ఫ్రై చేయగా ఇంకా ఒక 4 ముక్కలు ఉన్నాయన్నమాట, ఫ్రై పీసులు. మళ్ళీ అవి ఫ్రై చేసి పెడితే అస్సలు తినరనేసి నేను కొంచెం డిఫరెంట్ గా ఫ్రై పీస్ తోటి బిర్యానీ చేశాను. బాండలేంటి అలా ఉందని కామెంట్ పెట్టొద్దు. నాన్ వెజ్ డీప్ ఫ్రై ఐటమ్స్ కి సెపరేట్ గా పెట్టుకున్నాను. ఒకనొక రోజు వంట డోసెస్ ఎక్కువైపోయి అలా అయిపోయింది. నార్మల్ గా అయితే చికెన్ బిర్యానీకి చికెన్ ని సెపరేట్ గా ఉడికిన తర్వాత మనం రైస్ పెట్టుకుంటాము, కానీ ఫిష్ బిర్యానీకి అలా కాదు. ఒకేసారి డైరెక్ట్ గా రైస్ ఒక దాని మీద, ఫిష్ ఒక దాని మీద పెట్టుకోవచ్చు. ముందైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ని ఫ్రై చేసేసుకోవాలి. ఇంకో బాండల్లో బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఆనియన్స్ యాజ్ యూజువల్ గా స్పైసెస్ అన్ని వేసేసుకొని ఫ్రై చేసిన పీసెస్ ని గ్రేవీ మీద పెట్టుకుని మూత పెట్టేసుకోవాలి. ఇంకో పక్క గిన్నెలో గ్రేవీ రెడీ అయ్యేటప్పుడే మనం దమ్ బిర్యానీకి రెడీ చేసుకున్నట్లుగా బాస్మతి రైస్ ని రెడీ చేసుకోవాలి. రైస్ ఉడికిన తర్వాత ఫిష్ మీద రైస్ అంతా వేసుకొని ఫిష్ వేయించిన ఆయిల్ కొద్దిగా, అలాగే బాస్మతి రైస్ ఉడికిన వాటర్ కొద్దిగా వేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకున్నామంటే తిన్న వాళ్ళు ఎవరైనా సరే అద్భుతంగా అనాల్సిందే.